ప్రస్తుతం జోగి రమేష్ నివాసానికి భారీగా పార్టీ నేతలు కార్యకర్తలు కూడా చేరుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రోజాతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు కార్యకర్తలు మొత్తం కూడా ప్రస్తుతం జోగి రమేష్ నివాసానికి చేరుతున్నారు. ప్రస్తుతం పార్టీ నేతలు కార్యకర్తల రాకతోటి జోగి నివాసం వద్ద పూర్తిగా సందడి వాతావరణం అయితే నెలకొంది. జోగి రమేష్ను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రాంతం మొత్తం పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. అయితే ఆంక్షల నడుమున జగన్మోహన్ రెడ్డి ఇటు పర్యటన అయితే ఉండబోతోంది. పూర్తిగా ఇప్పటికే తన రూట్ మ్యాప్ను మార్చుకున్నటువంటి నేపథ్యంలో ఇటు టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైనటువంటి జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించడంతో పాటుగా ఇటు వారి కుటుంబాన్ని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పబోతున్నారు. ఇటీవల కాలంలో పార్టీ నేతలపై ఇటు కార్యకర్తలపైన జరుగుతున్నటువంటి దాడులు, ఏవైతే కేసులు, అరెస్టులు లాంటి అంశాలు ఉన్నాయో వీటి విషయంలో ఇటు వైసీపీ అధినేత చాలా సీరియస్గా ఉన్నారు. ఈ వ్యవహారంలో నేరుగా వారి ఇళ్లకు వెళ్ళి పరామర్శించడంతో పాటు వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లాలో అందున ఇబ్రహీంపట్నంలో పర్యటన కొనసాగుతుందని ఇప్పటికే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఆయనకి ఇక్కడికి వస్తారన్న సమాచారం ఇప్పటికే పార్టీ నేతలు కార్యకర్తలకు ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు కూడా జోగి రమేష్ నివాసానికి తరలి వస్తున్నారు. జోగి రమేష్కి సంబంధించిన నివాసం ఇప్పటికే టీడీపీ నేతల దాడిలో గత ఆదివారం ధ్వంసమైంది. ఆ నివాసాన్ని పరిశీలిస్తారు. వారితో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించిన తర్వాత వారికి భరోసా ఇచ్చి అనంతరం మీడియాతో మాట్లాడబోతున్నారు. ఇప్పటికే అంబటి రాంబాబు నివాసానికి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. అక్కడ పర్యటించారు. అక్కడ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈరోజు జోగి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత వారికి పూర్తిగా భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. అయితే ఆయన మీడియాతో కూడా మాట్లాడతారు. ఆయన ఏం చెప్పబోతున్నారు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పార్టీ నేతలపైన దాడులు జరుగుతున్నటువంటి తీరుపైన ఇప్పటికే పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. ఆ పార్టీ నేతలు మొత్తం ఢిల్లీ వెళ్తున్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ని కలిశారు, ఎస్సీ కమిషన్ కలిశారు, కేంద్ర మంత్రులు కూడా కలిసి వరుసగా కంప్లైంట్లు కూడా చేస్తున్నారు. ఒకవైపు ఏపీ హైకోర్టులో కూడా వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ పోరాటాన్ని కొనసాగించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. లడ్డూ కల్తీ వ్యవహారాన్ని లేవనెత్తినందుకు, ప్రశ్నించినందుకు తమపైన దాడులు చేశారని వైసీపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వరుస పరిణామాలన్నిటిపైన కూడా నేడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాత జోగి కుటుంబ సభ్యుల్ని మీడియాతో అయితే మాట్లాడబోతున్నారు.